హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీగా దోశను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకొని తినచ్చండి. టిఫిన్లోకి ఎలాంటి పిండిలు లేనప్పుడు నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా 4-5 తినేస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత రుచిగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఇంకా చాలా తక్కువ టైంలో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇన్స్టెంట్ దోశను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ కోసం పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మీరు కొలతలు గ్లాసు గిన్నెతో తీసుకోవచ్చండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ, ఉప్మా రవ అంటారు కదండి, అది 1 కప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. రెడీమేడ్గా పిండి అయినా తీసుకోవచ్చు, ఇంట్లో పట్టించిన పిండి అయినా తీసుకోవచ్చండి 1/2 కప్పు దాకా. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి పిండిని. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మళ్ళీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో రవ్వ, అదే కప్పుతో 1 కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. పచ్చియే వేసుకున్నాను నేను, ఇక్కడ ఉడికించినవి కావండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా కీరా తీసుకోవాలండి. ఇలా సమ్మర్లో మనం హెల్తీగా చేసుకోవచ్చండి. 1 కప్పు దాకా తీసుకోవాలండి. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఎండుమిరపకాయలు ఒక 2-3 తుంచి వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆలు పలుకులు ఇంకా కీరా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాము. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి. ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల దోశకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్ కడిగి 1/2 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పిండిని మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకవేళ తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నాకు సరిపోయిందని వేయట్లేదండి. ఇప్పుడు దీంట్లో మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇక నేను 1 ప్యాకెట్ ఈనో వేసుకుంటున్నానండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి పైన ముందుగా మనం ఇలా వాటర్ చిలకరించుకోవాలండి. ఇలా చిలకరించుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. అప్పుడే మనకు దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒక 2-2.5 గరిటెల పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ పిండితో సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. క్రిస్పీ దోశలైనా సెట్ దోశలైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మీరు క్రిస్పీగా కావాలంటే మీడియం టు లో ఫ్లేమ్లో మంటను ఉంచి క్రిస్పీగా కాల్చుకోవచ్చండి. అదే మీకు కాస్త సాఫ్ట్ కావాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవచ్చు. చూడండి, మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా 1 by 1 మిగతా పిండితో అన్ని దోశలు వేసుకోవాలండి. ఇక్కడ నేను క్రిస్పీ దోశ వేసాను చూడండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచితే క్రిస్పీగా వస్తుందండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మనం వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు దోశలు మంచిగా వస్తాయి, పెనానికి అస్సలు అతుక్కోవండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 అన్ని దోశలు వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. నేనైతే ఇలాంటి కలర్ వచ్చే వరకు
వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నిరుతాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.